దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. శీతాకాలానికి తోడు పొరుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోయింది. పొగమంచుతో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రెడ్ జోన్లోకి చేరింది. దీంతో నగరవాసులను వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విషపూరితంగా మారిన గాలితో జనం విలవిలలాడిపోతున్నారు. గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాలుష్య నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణ లభించడం లేదు. కాలుష్య తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీస్ పై నిషేధం విధించింది. ఆరుబయట ఆటలు, ఇతర కార్యక్రమాలను నిలిపివేయాలని విద్యా సంస్థలకు ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, రికాగ్నైజ్డ్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ కు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని పేర్కొంది. డిసెంబర్ వరకు ఎలాంటి క్రీడల పోటీలను నిర్వహించొద్దని సూచించింది. మరోవైపు హస్తినలో కాలుష్య తీవ్రతకు పొరుగు రాష్ట్రమే కారణమంటోంది రేఖా గుప్తా సర్కార్. పంజాబ్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్లే ఢిల్లీలో పెరుగుతోందని ఆరోపిస్తోంది.